ఆ జిల్లాల్లో వాళ్ళిద్దరూ ఎంత చెప్తే అంత. ఆ సీనియర్ లీడర్లు చెప్పిందే ఫైనల్. వాళ్లు సూచించిన వాళ్లకే పదవులు అన్నట్లుగా ఉండేది సీన్. కానీ పవర్లో ఉండి ఓ నేత కీలక మంత్రిగా ఉండి ఇంకొకరు సీనియర్ లీడర్ గా చక్రం తిప్పుతున్నా ఆ ఒక్క పదవి విషయంలో మాత్రం వారి పప్పులు ఉడకటం లేదట. ఆ జిల్లాకే చెందిన ఓ ఎంపీ మరో ఎమ్మెల్యేలు ఒక్కటై ఆ సీనియర్ లీడర్ల దూకుడుకు బ్రేకులు వేస్తున్నారట. అందుకే ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష ఎన్నిక పెండింగ్ లో ఉండిపోయిందంటున్నారు. ఇందుకు ఎవరా సీనియర్ నేతలు, ఏంటా జిల్లా, వాళ్ళ స్ట్రాటజీకి బ్రేకులు వేసిందెవరు? సంగారెడ్డి డీసీసీ ఎంపిక ఎందుకు పెండింగ్ లో పెట్టినట్లు? ఉజ్వల్ రెడ్డి డీసీసీ కోసం మంత్రి దామోదర మంత్రాంగం. మంత్రి మాటకే జై కొట్టిన సంగారెడ్డి జగ్గన్న. డీసీసీ నియామకానికి బ్రేకులు వేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్. దామోదర జగ్గారెడ్డి మాట ఎందుకు చెల్లుబాటు కానట్లు? డీసీసీ అధ్యక్ష ఎంపికలో ఎవరిది పై చెయ్యి కానుంది? మధ్య మార్గంగా జగ్గారెడ్డి సతీమణి నిర్మలకే మరోసారి డీసీసీ దక్కుతుందా? అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో రచ్చ కామన్. రచ్చ లేనిదే ఏదీ జరగదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. సంగారెడ్డి డీసీసీ ఎంపిక విషయంలో కూడా ఇదే జరిగిందంటున్నారు. ఏఐసీసీ పరిశీలకులు వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నా సంగారెడ్డి డీసీసీ నియామకం మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించినా సంగారెడ్డిని మాత్రం వెయిటింగ్ లిస్ట్ లోనే పెట్టారు. దీంతో ఎందుకలా జరిగిందంటూ ఆరా తీస్తే రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం కీలక నేతలంతా గట్టి ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారుగా గట్టిగా లాబియింగ్ చేయడంతో ఎవరి మాట కాదనలేక ఎవ్వరిని నొప్పించలేక చివరకు అధిష్టానం పెండింగ్ లో పెట్టింది అంటున్నారు. సంగారెడ్డి డీసీసీ పోస్ట్ కోసం 46 మంది అప్లై చేసుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డికి మంత్రి దామోదర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రి మాటే తన మాటంటూ సంగారెడ్డి జగ్గారెడ్డి కూడా ఉజ్వల్ రెడ్డికే జై కొట్టారు. దీంతో ఆయనకే డీసీసీ బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సపోర్ట్ చేసినా ఉజ్వల్ రెడ్డికి డీసీసీ పగ్గాలు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆల్ ఈజ్ వెల్, అనౌన్స్మెంటే లేట్ అన్నట్లుగా నడిచిన ఎపిసోడులో కథ మలుపు తిరిగింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ వేరే పేర్లను తెరపైకి తీసుకొచ్చారట. ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన అన్న చంద్రశేఖర్ రెడ్డిని డీసీసీ ప్రెసిడెంట్ గా చేయాలని కోరారట. ఎంపీ సురేష్ షెట్కార్ కూడా తన తమ్ముడు నగేష్ కోసం పట్టుపడుతున్నారట. వాళ్ళిద్దరి అనుచరులు కూడా తమ నేతలు సూచించిన వారికే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరుతూ ఉండడంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది అంటున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ పరిశీలకులు ప్రయత్నించినా సెట్ కాలేదు అంటున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ కూడా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఉజ్వల్ రెడ్డిని జిల్లా అధ్యక్షుణ్ణి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ససేమేరా అన్నట్లు టాక్. దాంతో ఆయన ఎమ్మెల్యే, ఎంపీ తీరుపై గుర్రుగా ఉన్నారట. జిల్లాకు చెందిన నేతలంతా దామోదర మాటను కాదనలేదట. నారాయణఖేడ్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎంపీ మాత్రం తమ సోదరులకు పదవి కోసం మంత్రి మాటకు ఓకే చెప్పలేదట. ఇప్పుడు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే మిగతా ఇద్దరు నిరాశ చెందే అవకాశం ఉంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని భావించి సంగారెడ్డి డీసీసీ ఎంపికను వాయిదా వేశారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు అయిపోయేంత వరకు నిర్మలా జగ్గారెడ్డిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగించొచ్చని అంటున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకప్పుడు దామోదర జగ్గారెడ్డి ఎంత చెప్తే అంతా అన్నట్లుగా ఉండేది. వైఎస్ఆర్ హయాం నుంచి ఈ ఇద్దరు నేతల మాటే శాసనంగా నడిచింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి పైగా సీనియర్ లీడర్లు సూచించిన నేతకు డీసీసీ పగ్గాలు దక్కకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎంతైనా ఎంపీ, ఎమ్మెల్యే గ్రేట్ అంటూ చర్చించుకుంటున్నారట కార్యకర్తలు. దామోదర జగ్గారెడ్డి సూచించిన నేతకు డీసీసీ పోస్టు దక్కకుండా అడ్డుకోవడంతో తమ లీడర్లు సక్సెస్ అయ్యారని షెట్కార్, సంజీవరెడ్డి వర్గం హ్యాపీగా ఫీల్ అవుతోందట. అయితే దామోదర జగ్గారెడ్డి మాత్రం
తమ మాట నెగ్గించుకునేందుకు ప్రజ్వల్ రెడ్డికే పగ్గాలు కట్టబెట్టేలా పావులు కదుపుతూనే ఉన్నారట. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే నిర్మలా జగ్గారెడ్డినే సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తారని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.